అసలు నమస్తే తెలంగాణ ఇస్తుందా కూర్చుందన్న ప్రెస్ మీట్ పెట్టినాము థ్యాంక్స్ చెప్తామని లేలే ఇప్పుడే స్టార్ట్ కాలే 2 నిమిషాలు స్టార్ట్ అండ్ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరిన నమస్కారం. ముందుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నిన్న ముఖ్యమంత్రి సభకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు మా లీడర్లతో పాటు అందరికీ కూడా సభకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆసక్తితో వినడం, ముఖ్యమంత్రి గారు ప్రసంగించి వెళ్లే వరకు కూడా అందరూ కూర్చొని వినడం. కొంతమంది చాలామంది చేరుకోలేకపోయారు ట్రాఫిక్ జామ్ వల్ల. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడినని చెప్పి తెలుసుకొని సంతోషంగా పోవడం కూడా మేము చూడడం జరిగింది. మరి దానికి సహకరించిన మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కూడా పాలమూరు బిడ్డలే కనుక 70 ఏళ్లలో మీరు కూడా నష్టపోయిన వాళ్ళే కనుక మన తండ్రులు మన తాతల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అనేక రకాల వివక్షకు గురై ఎన్నో అవస్థలు పడ్డాం కనుక ప్రస్తుతం మీతో పాటు అందరం కూడా అవస్థలు పడుతున్నాం కనుక మనకొక దిశ నిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. కళ్ళ ముందరనే అతి తొందరలోనే మన దరిద్రమంతా పోయి ఈ ప్రాంతం సస్యశ్యామలం కాపోతుంది కదా. కనుక ఎన్నో ఏం లేదు, చూస్తూ ఒక 2 సంవత్సరాల్లోనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక మా బతుకుదేరు ఉంది అని భరోసా కలిగింది కనుక నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఆ సమావేశం యొక్క ప్లేస్ మొదలు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల క్రితం మాట్లాడడం జరిగింది. అక్కడ కరీంనగర్ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిండ్రు, ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది. అదే వేదిక పైన ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ పెట్టాడు మొన్న 3 రోజుల క్రితం. ఎవరే కానీ, మీరే కానీ, మేమే కానీ, మనిషి అంటే ఎవరే కానీ ఒక పెద్ద నాయకుడు ఇంటికి వస్తే లేకపోతే ఆ గలికి వస్తే అరే మా ఏరియాకి ఏం చేస్తాడు అని అనుకుంటాం. మన దగ్గరకు వస్తే అరే మాకేం చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడా, లేకపోతే ఏమైనా లోన్ ఇప్పిస్తాడా, లేకపోతే మా పిల్లలకి ఏమైనా చదువు చెప్పిస్తాడా అని అనుకుంటాం. ఆ జిల్లాకు వస్తే అరే ఈ జిల్లాకు ఏం చేస్తాడో అనుకుంటాం. ఒక దేశానికి, భారతదేశానికి, అతిపెద్ద భారతదేశానికి ఒక ప్రధాని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా మనిషి అన్న తర్వాత ఏం చేస్తాడో ఈ ప్రాంతానికని ఎదురు చూస్తాం మనం. ఎమ్మెల్యేలు ఆ ఏరియాకి వస్తేనే ఆ ఎమ్మెల్యే వచ్చిందంటే బోరో, కమిటీ హాలో, శాంక్షన్, పెన్షన్ ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటాం. చేస్తారు కూడా, లీడర్ అన్న తర్వాత గదే చేయాల్సింది వచ్చిన తర్వాత. కానీ ఆయన కూడా ఏమో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏం చేయలేదు. సినిమా చూపించిండు, సినిమా చూపించిండు. ఏవో దేశంలో మేమేం చేయలే, ఆడపోయి బాంబులు వేసి ఇచ్చినాం, దేశాన్ని కాపాడినామని.
మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, అది జరుగుతూనే ఉంటుంది. డిఫెన్స్ సంబంధించింది రాజకీయంగా ఉపయోగించుకోవద్దు. అది ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూనే ఉంటుంది. బార్డర్లో న్యాచురల్గా అవుతుంటాయి అవన్నీ. అయినా అక్కడ చీమ కూడా చచ్చిపోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈయన దాన్ని ఎలక్షన్ ముందర దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. ప్రజలకు కావాల్సింది ఎవరికే కానీ దేశ రక్షణ గురించి సైనికులు ఉన్నారు, సైనికులకు ప్రభుత్వం ఉంది. అందరికన్నా ఎక్కువ దేశభక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. మరుక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి అందరి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మీరు కుటుంబాలను ఆదుకొని అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలు అనేక రకాల ప్రోగ్రాంలు చేసుకుంటే మీరు తిరిగింది. దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మాట్లాడి ఏదో చెవులో పువ్వు పెట్టాలని చూసి మీ పువ్వును మా పువ్వు చెవులలో పెట్టాలని చూసి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా మామూలుగా పర్యటిస్తేనే వచ్చి ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మనల్ని ఏమడతారు, మనం ఏం చెప్పాలనేది మాట్లాడతారు. మీ పత్రికలలో కూడా వేల సార్లు రాసింటారు మీరు. మరి ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం తెలంగాణ గురించి ఏం చేస్తా అని చెప్పేది ఉండే, మా మౌనార్ కన్నా ఏం చేస్తా అని చెప్పేది ఉండే. ఈ రెండు చెప్పకుండా నా స్కీము అబద్ధాలు చెప్పి అబద్ధాలు మాట్లాడి పోయిండు. వచ్చిన 20,000 జనం కూడా చీదరించుకొని పోయింది. ముందే నమ్మకం లేక రాలేవారు, ఏముండదని. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి వస్తే కూడా రాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి 2-3 రోజులు తిరగకముందే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిండు. ప్రజాస్పందన చూడండి. మేము కొడంగల్కి వెళ్తున్నాం. మా ఎంపీ గారు అభ్యర్థి మేము అందరం 9 బండ్లు అడ్డం వచ్చినాయి. సగం బండ్లల్లో ఖాళీగా వచ్చింది. బండ్లు పెడితే కొడంగల్లో 20-30 బండ్లు పెట్టిండ్రు, అట్లే ఉన్నాయి, ఎవడు ఒక్కడూ ఎక్కలేదు. మాకు కొట్లాడిండ్రు, మేమెందుకు రావద్దు సమావేశానికి, మాకు బస్సులు పంపండి, కార్లు పంపండి, మేము వస్తాం, మేమే ఛార్జీలు పెట్టుకుంటాం, మేము పైసలు కట్టుకుంటాం, పంపండి అన్నారు. అక్కడ జనం చూడండి, మా జనాదరణ ముఖ్యమంత్రి గారు చూడండి. అక్కడ మధ్యలో వెళ్ళిపోయినరు, మా దగ్గర చూడండి. అక్కడ జిల్లా గురించి ఏం మాట్లాడిండ్రు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడు చూడండి. రాష్ట్రం గురించి ఆయన ఏం మాట్లాడిండు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడు చూడండి. దేశం గురించి ఆయన ఏం మాట్లాడిండు, దేశం గురించి మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడించండి. ఈ దేశ దారిద్ర్యం వెళ్ళిపోవాలంటే సముద్రంలో కలిసే నీళ్ళు లెక్క చెప్పిండు, వాడుకోవాలన్నాడు. కరెంటు ఉత్పత్తి చెప్పిండు, దాన్ని వాడుకోవాలన్నాడు. 70 ఏళ్ళైన స్వాతంత్రంలో వచ్చిన తర్వాత కూడా నీళ్లకు తానికి నీళ్లకు కరెంటు ఉండొద్దా, భారతదేశం బాగుపడద్దా అని చెప్పిండు. మన కళ్ళ ముందర 20 ఏళ్ల కింద మనకన్నా తక్కువగా ఉన్నటువంటి చైనా ఈరోజు ఏ దేశంలో ఉంది. చిన్న చిన్న కంట్రీలు సింగపూర్ లాంటివి, మలేషియా లాంటివి చిన్న ఏ స్థాయిలో వెళ్ళినాయి. మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎందుకు ఉన్నాం అనేది చెప్పింది. దేశానికి దిశ ముఖ్యమంత్రి గారు నిలబడ్డాడు. అక్కడ రాష్ట్రానికి ఏం చేయబోతుందని చెప్పాడు. ముఖ్యంగా మనకేం చేయాల్సింది, ఎవరైనా కానీ మీ ఏరియాకి వచ్చి ప్రపంచం గురించి చెప్తే అసలు మాకు నీళ్లు రోడ్డు చేయమంటే గవని మాకెందుకు అని అంటారు, మా పిల్లలకు ఉద్యోగం ఉన్నాయని అంటారు. కానీ ఇలా అవేవి చెప్పని ప్రధానమంత్రి ఇలా మా ముఖ్యమంత్రి 2-3 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్లు తెస్తా అని చెప్పిండు. ఆ నీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయని కూడా చెప్పిండు. ఉట్టి మాట్లాడితే ఉట్టుట్టి మాటలు అనుకుంటారు, కానీ ఉట్టుట్టి మాటలు కావు. నిధులు వచ్చినాయి, మీకు చేస్తా, ఈ జిల్లాను బాగుపరుస్తా, సస్యశ్యామలం చేస్తా, పాలమూరు గోసను పోగొడతాని చెప్పడం జరిగింది. పేద వర్గాలకు పెన్షన్లు ఆయన ఇయ్యంది 6 లక్షల మందికి 200 ఇచ్చి గొప్పలు చెప్పుకున్నాడు. ఇలా 50-60 లక్షల మందికి 1000 రూపాయలు 2000 పెన్షన్ ఇస్తూ ఎప్పటి నుంచి ఇస్తున్నాను కూడా చెప్పుకోవడం జరిగింది. కనుక నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీటింగ్లో కానీ పబ్లిక్ రావడంలో కానీ హామీలు ఇవ్వడం కానీ పని చేయడంలో వాళ్ళు చేయడంలో కానీ మనం చేయడంలో కానీ గతంలో చేయడం కానీ ఇప్పుడు చేయబోయేటివి కూడా పోలికలు లేకుండా ఇలా మనకున్నాయి. ఎందుకున్నాయి అంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కనుక, కష్టాలు తెలిసినోడు కనుక, తెలంగాణ తెచ్చినోడు కనుక
తెలంగాణలో పుట్టినోడు కనుక తెలంగాణలో అభివృద్ధి చేయాలని అనుకుంటాడు. అందుకే మా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఢిల్లీకి వస్తా, అవసరమైతే జాతీయ పార్టీ కూడా పెడతా, ఏమనుకుంటారు అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. జాతీయ పార్టీ పెట్టినా లాభం ఎవరికి వస్తుంది? తెలంగాణకు వస్తుంది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించినా ఎవరికి వస్తుంది? లాభం తెలంగాణకు వస్తుంది. ప్రధానమంత్రి అయినా కేసీఆర్ గారు ఎవరికి వస్తారు? లాభం తెలంగాణకు వస్తుంది. మరి మోడీ ఆల్రెడీ ప్రధానమంత్రి అయ్యిండు. అయినాక ఎవరికి లాభం వచ్చింది? గుజరాత్కి లాభం వచ్చింది. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ లేపించుకున్నాడు, గుజరాత్ను డెవలప్ చేసుకున్నాడు, గుజరాత్ని సస్యశ్యామలం చేసుకున్నాడు. మళ్ళీ అయితే కూడా ఏం లాభం? ఎవరికి లాభం? అవతలోనికి లాభం. గుజరాత్ ఇతర కార్తీయ రాష్ట్రాలకు లాభం. ఆయనకు పొరపాటున మనం ఏకపోయినా ఇంకెవరైనా ఏ తర రాష్ట్రాల్లో లేచి వచ్చినా ఈ తెలంగాణ కొరిగేది ఏమీ లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళందరికీ అండగా నిలబడ్డా ఈ మహబూబ్నగర్కు అసలు కొరిగేదేం లేదు. ఆల్రెడీ ప్రధానమంత్రి ఉన్నత స్థానం ఉంది, ఇక అంతకన్నా పెద్దది లేదు. ఇక మళ్ళీ అయితే కూడా అయ్యేదేం లేదు. కానీ మన కేసీఆరే ప్రధానమంత్రి అయినా ప్రముఖ పాత్ర పోషించిన ఈ ప్రాంతానికి ఎంత లాభం ఉంటుందో ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేయాలి. బీజేపీ అంటేనే మతం పేరు మీద చిచ్చు పెడతారు. చిచ్చు పెట్టుకుంటేనే జ్యోతిష్యం మీద మాట్లాడతారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుందని. మేము కూడా ఒకటి చెప్తున్నాం. వీడు అందరూ కూడా పుట్టగానే పేరు పెడతారు. ఎవరు పెడతారు? జ్యోతిష్యం చూసి పెట్టకుండా వాళ్ళు పెడతారా? తొట్లే ఇట్లా ఎప్పుడు వేయాలంటారు వీళ్ళందరూ కూడా. మరి ఏ టైం అని చెప్పని పెడతారా? మీ అందరు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. ఆ జ్యోతిష్యం చూడకుండా పెళ్లి చేసుకుంటారా? తక్కువ ఏ హాల్ బుక్ అయింది, ఏ రోజు ఖాళీ ఉంది పోయి బుక్ చేసుకుంటారా? జ్యోతిష్యం కదా, అది హిందువుల సంస్కృతిది. దాన్ని హిందూ కాబట్టి ఆ జ్యోతిష్యాన్ని అవమానపరుస్తారు. మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడతారు. అంటే ఎటువైపు ఉన్నట్లు అర్థం కాదు, వాళ్ళే కన్ఫ్యూజన్. ఒక కేసీఆర్ని విమర్శించాలనేటువంటి అంశమే తప్పితే ఏం లేదు. మా కేసీఆర్ కన్నా దేశభక్తుడే లేరు. అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే గొప్ప సెక్యులర్ అంటే కూడా మళ్ళీ కేసీఆర్ కన్నా మించిన లేరు. కనుక ప్రతి ఓటరు ఇలా మనకేం కావాలా అలా ఆలోచన చేయాలా, మన ప్రాంతానికి ఏం కావాలా అని ఆలోచన చేయాలా, మన ప్రాంతానికి అభివృద్ధి అయితే ఎవరికి లాభమో అని ఆలోచన చేయాలా. మనం వేసే ఓటు మన ప్రాంత అభివృద్ధికి వేసుకుంటున్నామా, ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తికి వేసుకుంటున్నామా, ఆయనకి వేస్తే ఏం లాభము అనేది కూడా ఆలోచన చేయాలి. ఇలా గెలుపు మాది ఖాయమైంది. 58.10% మాకు సర్వేలో ఉంది. ఈ సర్వే అంటే మామూలు సర్వే కాదు. అన్ని పార్టీలు చేయించారు. అక్యురేట్గా ఇది గెలుస్తుందంటే గెలిచింది. మెజార్టీ 60,000 వస్తుందంటే కూడా 100 ఓట్లు అటు ఇటు తేడాలో ఉండేటువంటి సర్వే ఇది. ఓన్లీ 100 ఓట్లే 200, 500 ఓట్లు తేడా వచ్చినటువంటి సర్వే. మేము కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు చేయించిన సర్వే వాళ్ళతోన. వాళ్ళు చేస్తే ఇవాళ 58.10% టీఆర్ఎస్కి ఉంటే బీజేపీకి 20.93% ఉంది, కాంగ్రెస్కు 20.62 ఉంది. మిగతాది అదర్స్ పాయింట్ చేంజ్లో వాళ్ళ ఉంది. అట్లా చూసుకొని రెచ్చగొట్టుకున్నా కూడా దరిదాపులో లేరు. ఖాయం విజయం. కానీ మేము కృషి చేసేది ఏంటంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వస్తే నేను మా ఎమ్మెల్యేలు అందరం కలిసి, మా నాయకులు అందరం కలిసి, సార్ ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నాం సార్, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 20 కోట్లు ఇస్తారు, ఇంకా 40 కోట్లు ఇవ్వండి సార్, 2 ఏళ్లలో మొత్తం ఇంచు పొలం వదలకుండా మేము చేసుకుంటాం సార్ అని అడగడానికి వస్తుంది. సార్ ఐటీ పార్క్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేటట్లు ఏర్పాటు చేయండి సార్, మాకు బతుకుదేరు ఉంటుందని అడగడానికి వస్తుంది. వలసల వైద్యులు వాపసు తెప్పించుకుంటాం సార్, మాకేమైనా నిధులు ఇవ్వండి అని అడగడానికి వస్తుంది. నిరుద్యోగ సమస్య ఉంది, ఇక్కడ వాళ్ళకు ఇక్కడ దగ్గర ఉద్యోగాలు వచ్చేటట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుందాం సార్ అడగడానికి వస్తుంది. అంటే మీ అవసరాల గురించి, మన ప్రాంత అభివృద్ధి గురించి మేము ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరే కానీ మీరు వేసే ఓటు రేపు మీరు కాకపోయినా మీ పిల్లలు ఆ ఫలాలు తింటారు. తిన్నప్పుడు మీ ఆత్మ కూడా సంతోషిస్తుంది. మా ఓట్లతో ఎన్నికైనటువంటి అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి పార్టీ పాలమూరు రంగారెడ్డి జిల్లా పార్టీ నీళ్ళు తెచ్చింది. ఆ రోజు మేము ఆ ఓటు వేసిన ఆ పార్టీకి. అందుకే ఈరోజు నా మనవాడు హాయిగా బతుకుతున్నాడు, ఇదిగో నీళ్ళన్నీ వచ్చినాయి, సస్యశ్యామలమైన అవకాశం ఉంటుంది. మరి మీరు
ఇంత అభివృద్ధి చేసినటువంటి పార్టీకి నాయకునికి ఇవ్వకుండా పొరపాటున ఎవరికైనా వేస్తే అరే ఇక్కడ అభివృద్ధి చేస్తే ఎక్కడో గుజరాత్ గురించి ఆలోచన చేసేటోళ్ళకి వేసిండ్రు, మరి అభివృద్ధి చేసిన తర్వాత మేము ద్రోహం చేసినా మరి నా పిల్లగాడికి సంతోషపడుతున్నాం కదా, ఆ రోజు ఎంత తప్పు పని చేసినా అనేటువంటి పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కనుక ఎక్కువ మెజార్టీతో గెలిపించేటట్లు అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా దయచేసి ఇది రాజకీయాల అవసరాల గురించి కాదు, రాజకీయమని కాదు, రాజకీయ పార్టీలు అయిన తర్వాత ఉంటుండొచ్చు, కానీ మనంగా మనం ఆలోచన చేసేది మనది స్వార్థం మనం ఆలోచన చేయాలి. మనకు లాభం అవుతుందా కాదా, దీనివల్ల అత్యధిక మెజార్టీ మనం అందరికన్నా ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ మనకు ఈ ప్రాంతానికి లాభం అవుతుందా కాదా అని కూడా మీరు కూడా ఆలోచన చేసుకొని గెలుపుకు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి ప్రజలకు అందరికీ మా అక్క చెల్లెలకు మా అన్న తమ్ముళ్ళకు కూడా అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు 58 ఉంది, ఖచ్చితంగా అది 68 70% 71% అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరే కానీ గెలుపు వైపు ఉంటారు, ఓటమి వైపు ఉండరు. ఎందుకంటే మనసులోనే తట్టుకోమంటుంది, అరే నేను ఓడిపోయడానికి వేస్తే రత్తు అని అనుకుంటున్నాడు అనంతకాయన్ని. అది గెలిచినానికి వేస్తే అరే గెలిచినానికి వేసిరా పైకి నా ఓటు కూడా పడ్డది బిడ్డ, 3,50,000 2 ఓట్లు అంటే ఆ 2 ఓట్లు నా భార్య నేను వేసిన బిడ్డ, ఆ మెజార్టీ నాది అందులో ఉంది లెక్క అనేటువంటిది సహజంగా అనుకుంటాం. అట్లా అనుకునేటట్లు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా అందరినీ ప్రభావితం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తుంది. మీరు రాహుల్ గాంధీ రాని, ఏ గాంధీ అయినా రాని, మోడీ రాని, మోడీ గారు ఆల్రెడీ వచ్చిపోయింది, మోడీ గారు, రాహుల్ గాంధీ కూడా వచ్చింది. మరి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో మీరు గమనించండి. రాహుల్ గాంధీ సభకు ఎంతమంది వస్తారో కూడా చూడండి. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు ఒకవేళ బలవంతంగా ఇది చెప్పు అది చెప్పు అని చెప్పేదో రాసిస్తే ఒకవేళ చదివిండో అనుకుందాం అనుకో, మరి గతంలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు కదా, లేనోళ్ళు కొత్తగా వచ్చి మాట్లాడితేనేమో అరే వీళ్ళు చేస్తారులే అని అనుకోవచ్చు. ఇంకేదైనా ఒక పార్టీ, కొత్త పార్టీ, జాతీయ పార్టీ పెట్టి వచ్చి ఓ కర్తే ఏ కర్తే అంటే చెప్పలే వీళ్ళకి వస్తే చేస్తారు అనుకోవచ్చు. వీళ్ళు ఒకవేళ పొరపాటున చేస్తాము ఏదన్నా అన్నా 70 ఏళ్ళు ఏం చేయలే కదా, వీళ్ళే మొత్తం అధికారం చెలాయించింది. 70 ఏళ్ళు పెట్టుకొని ఏం చేయనాడు, మళ్ళీ కొత్తగా వచ్చి చేస్తాడంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇవాళ మనం 15 రోజులకు ఒకసారి నీళ్ళు తాగినాం. అప్పుడు కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మన ఎంపీ ఉన్నాడు. పట్టణాల్లో మనకు కావాల్సిన జనరల్గా తాగనీకి నీళ్ళు కొనుక్కుంటాం, గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు కొనుక్కుంటాం. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇచ్చేది వాళ్ళే, ఢిల్లీలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మనం ఒకసారి వేసినాము, ఎంపీకి వేసినాం. ఎంపీకి అయిన తర్వాత అత్యున్నతమైన పోస్టు మనకు అవసరం పడేది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చినాక కూడా తాగడానికే నీళ్ళు రాలే కదా, తాగడానికే నీళ్లు వాళ్ళు ఇవ్వలే కదా, ఇంకేమి ఇస్తారు కొత్తగా? ఇంకా అమృతం ఇస్తారా? ఇస్తామన్నా నమ్మే పరిస్థితి లేరు, చేస్తామన్నా నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఉంది, మొన్న కాంగ్రెస్ ఉండే, ఈ రెండే. ఒకసారి వాళ్ళు ఒకసారి మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నేను అలసిపోయినా నాకు వేసేటట్లేదు నువ్వు అని ఆయన పంపుతాడు, ఆయన వచ్చి ఈయన పంపుతాడు, గట్ల ఉంటుంది అది వ్యవహారం. కనుక ఇలా ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తుంది భారతదేశ ప్రజలు. అది ఎన్నో 100 పథకాలకు కేంద్ర బిందువైనటువంటి తెలంగాణ, 100 పథకాలను సృష్టించినటువంటి సృష్టికర్త కేసీఆర్ గారు, ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమైనటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు అందరూ కూడా తెలంగాణకు వచ్చి మెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం. మీరు చీఫ్ సెక్రటరీ గారిని అడగండి, ఆర్టీఐ కింద పెట్టండి. ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి శాఖలు వచ్చి తెలంగాణలో ప్రతి స్కీమ్ను అధ్యయనం చేసిండ్రా లేదా? ఎన్ని రోజులు ఒక్కొక్కరు ఉన్నారు మీరు చూడండి. ప్రోటోకాల్ వాళ్ళు యాసరికి వెళ్ళిపోయింది, గుంపులు రావడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, 10 రోజులు ఉండడం, పోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఒక్కో స్కీమ్ మీద. కనుక వాళ్ళు మాట్లాడినా నమ్మే పరిస్థితి లేరు, మాట్లాడినా వాళ్ళు రాసేసి చూసి నమ్ముతారు. ఈ ప్రాంతం గురించి ఆయనకి ఏం తెలుసు? మీరు క్వశ్చన్ లేరు. ఈ ప్రాంతంలో ఏం వనరులు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏం మాట్లాడుకుంటారు, సంసారం ఎట్లా ఉన్నాయి,
భార్య పిల్లలు ఎట్లా బతుకుతున్నారు అడగండి. భార్య అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది, సంసారం అంటే ఏంది అడగండి. ఎట్లా ఉండాలి? మరి అందరూ ఒకటే దగ్గర ఉంటలేరా? తల్లిదండ్రులు విడిచిపెట్టి దేశాలు పోతుర్రా, పిల్లలు విడిచిపెట్టి దేశాలు పోతుర్రా? అసలు పిల్లలు ఏంది ఒకసారి అడగండి అని చెప్తాడు. ఈ ప్రాంతం గురించి అవగాహన లేనటువంటి దేశంలో నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి చేసేదేం లేదు, ఇంతవరకు వచ్చి ఒరగబట్టింది ఏం లేదు. మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు వచ్చి చేస్తారని నమ్మకం కూడా ఎవరికి లేదు. మామూలు చిన్న మా చేను కోసం మా అక్కని అడిగినా, ఆ దోకనికి పోయి కలుపు దిగబోయి మా అక్కని అడిగినా కానీ చెప్తుంది వాళ్ళదేందో మాదేందో. అవన్నీ ఉట్టి మాటలు. మా ఎంపీ గారు మాట్లాడారు కాబోయే మరియు పాత్రికేయులకు ధన్యవాదాలు. ఈరోజు ఒకటే అండి, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ప్రజల యొక్క బాగోగులు, బీద ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, అటువంటివి ఆలోచించాలి ఒక లీడర్ అయిన తర్వాత ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారు పూజలు చేస్తాడు, ఆయనకు జ్యోతిష్యము ఇవి అవి అని చెప్పడము, వ్యక్తిగత విషయాలకు కానీ వెళ్ళడము ఎంతవరకు ఇది సమంజసం? ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోదీ గారు వచ్చి మనము మహబూబ్ నగర్కి ఎటువంటి హామీలు ఇచ్చిపోయిండు, ఏం హామీలు ఇచ్చిపోయిండు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే తప్ప బీద ప్రజలకు నేను ఏం చేస్తున్నా, ఏం సంగతి, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తున్నా, వాళ్ళ జీవన ప్రమాణము పెరగడానికి నేను ఏ విధంగా దోహదపడుతున్నా అనే అవకాశాలు విడిచిపెట్టి ఎటు తిరిగి ఓట్ల కోసము సర్జికల్ దాడి అనేది ఒకటి, ఇంకేంది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది ఒకటి. మనమంతా మనము ప్రతి ఒక్కరూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం పెరిగినప్పుడు మన వీధులు కానీ మన ఇంటి కానీ సక్రమంగా మనమే పెట్టుకుంటాం. ప్రజల యొక్క బీద ప్రజల యొక్క జీవనోపాధి కల్పించడము, వాళ్ళ యొక్క అభివృద్ధి ఆకాంక్షించడము, అటువంటి పరిస్థితుల్లో పట్ల ఒక నాయకుడు చేయవలసిన అవసరం. ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు ఓట్లు పడాయి. అదే విషయము నిన్న మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడిండు, ప్రతి ఒక్కటి ఈరోజు రేపు ఆర్థిక వనరులు కానీ ఈ మనకు మహబూబ్ నగర్ సస్యామలం కావడానికి 18,000 కోట్లు మంజూరు చేసినాము రేపని ఇచ్చిండు. అటువంటి హామీ మన ప్రధానమంత్రి గారు ఒక్కటన్నా ఇచ్చిండా ఇంతవరకు? మీరందరూ రోజు చూస్తూనే ఉన్నారు. ఏ విషయం ఒక్కరికి ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, అతని బాధ్యత. మన తెలంగాణ లోపల ఉన్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడా, ఆయన కృషి చేస్తున్నాడా, ఏంది ఆయన ఇంటకెళ్ళిస్తున్నాడా? ఈరోజు అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న పుట్టిన పాపకాల నుంచి సత్యహింసల వరకు ఇలా ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాము. నీళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి మేము పాల్పంచుకుంటామని చెప్తూ నేను మహబూబ్ నగర్ పార్లమెంటరీ ఎన్నిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిన సభని అత్యంత దిగ్విజయంగా చేసిన మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సమావేశ ఏర్పాట్లో క్రియాశీల పాత్ర వహించిన మా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు మరియు మా గౌరవ శాసనసభ్యులు అందరూ బాధ్యతతో అత్యంత ఘనంగా నిర్వహించాలి. ఈ వేదిక నుంచి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అంతేకాకుండా స్వచ్ఛందంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది నడిచి వచ్చింది. నిన్న చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి కూడా, పట్టణ ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా కలిసి వచ్చిన వారికి కూడా మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ వేదిక అనేక అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ వేదిక గొప్ప వేదిక అయిందని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అనేక అంశాలు ఈ ప్రాంత అంశాలు ప్రస్తావించడంతో పాటు జాతీయ అంశాల మీద కూడా ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడం, జాతీయ అంశాలని ప్రస్తావించి ప్రజలకు చక్కటి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా వారు చెప్పిన తీరు, దానికి ప్రజలు స్పందించిన తీరు పట్ల కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మన పాలమూరు విషయాల్లో ప్రస్తావిస్తూ
మరి 20 లక్షల ఎకరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడంతో పాటు ఇప్పటికే 6 లక్షల ఎకరాలకు అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీరు వచ్చింది. అద్భుతంగా కర్వేని ప్రాజెక్టు నిర్మాణ పనులు మరి 16.5 కిలోమీటర్ల పొడవున కట్ట నిర్మాణం పూర్తవుతున్నది. ఆ పైన ఉద్దండాపూర్ కానీ త్వరలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి కావడానికి చర్యలు చేపడుతున్న నేపథ్యం ఇది. మరి ఈ ప్రాంత అవసరాలు తీర్చడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఉదాహరణకు మీరు ఒక్కొక్క నియోజకవర్గం తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో 60,000 నుంచి 70,000, 75,000, 80,000 మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్న రాష్ట్రం మనం. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 40,000 నుంచి 45,000 ఆసరా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి అందుకున్న వాళ్ళు ఉన్నారు. షాదీ ముబారక్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ కిట్లు అందుకున్న వాళ్ళు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేక మందికి ప్రతి నియోజకవర్గంలో 4,000, 5,000, 10,000 మంది మరి నిరంతరం శాసనసభ్యులు కృషి చేస్తూ వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా లబ్ధిదారుల సంఖ్య మేము లెక్కేసుకుంటే ప్రతి నియోజకవర్గంలో 1,20,000 నుంచి 1,30,000 మంది డైరెక్ట్గా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వీరికి ఇంకా బలహీన వర్గాల సంబంధించి లబ్ధిదారులు లెక్కేస్తే ఇవాళ మత్స్యకారులుగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది ముదిరాజులు ఈ ఉచిత చాప్ పిల్లల పంపిణీ 4 సంవత్సరాలుగా జరుగుతున్నది. అన్ని కుటుంబాలకు అందుతుంది లబ్ధి. అదేవిధంగా ఇటీవల కాలంలో 1,000 కోట్లతో వాహనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ జరిగింది. నాయి బ్రాహ్మణులకు మిగతా వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. అనేక బీసీ కులాలకు కూడా 50,000 రూపాయలు వారికి ఫిక్స్ చేసి వారికి మళ్ళా కట్టన అవసరం లేకుండా లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అనేక మంది రైతులకు కూడా 50% సబ్సిడీతో ట్రాక్టర్లు కానీ, ఎస్సీ ఎస్టీలకు 90% సబ్సిడీతో యంత్ర పరికరాలు ఇవ్వడం కూడా ఈ రాష్ట్రంలో జరిగిన నేపథ్యం ఉంటే లబ్ధిదారుల సంఖ్య ఇంకా అత్యంత ఎక్కువ. దాదాపు ప్రతి కుటుంబానికి లబ్ధి పొంది ఒకటి కాకుండా 2, 3 అంశాల్లో కూడా లబ్ధి పొందిన అంశాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ దృష్టి తీసుకొస్తున్నా. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన జాతీయ అంశాలు కూడా ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారో, ఓట్లాడుతూ తిరుగుతున్నారో, ఇది దేశ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను పెంచలేని అంశాలను మాత్రమే వారు ప్రస్తావిస్తున్నారు. 72 ఏళ్ల స్వతంత్ర తర్వాత కూడా ఈ దేశ ప్రజల్ని ఎట్లా బాగు చేయాలి, ఈ దేశంలో సాగునీరు ఎట్లా వాడుకోవాలి, ఈ దేశంలో కనీసం ఉత్పత్తి అవుతున్న కరెంటును కూడా సరిగ్గా మనం వాడుకొని ప్రజలందరికీ కరెంటు నిరంతరం అందించే ప్రక్రియను ఎట్లా చేయాలనే అంశాలను మాట్లాడకుండా మిగతా అంశాలను ప్రస్తావించడాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎత్తి చూపినారు. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ మరి అధ్యక్షుడు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. వారు ప్రస్తావించే అంశం ఏకైక అంశం న్యాయలో ఏముంది, పేద ప్రజలకు 6,000 రూపాయలు ఇస్తామని వాళ్ళ నాయనమ్మ చెప్పింది 1970లో గరీబీ హటావో నినాదం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. 70 నుంచి ఇప్పటిదాకా 2019లో కూడా గదే నినాదం. మరి కనీసం ఇన్ని తరాలు మారినా ఆ నినాదం మారలేదంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేసినాయో వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి పోయినా పేద ప్రజల గురించి ఆలోచించే అంశాలు లేకుండా వాళ్ళు కూడా బొగ్గు కుంభకోణాలు, మరి టెలిఫోన్ స్కామ్లు, మరి అట్లాగే అదర్ స్కామ్స్, 3G స్కామ్, 2G స్కామ్లలో ఇరుక్కొని మరి అట్లాగే భూఫోర్స్లో కానీ వాటిలలో ఇరుక్కున్నారు. ఇలా మీరు మొన్నటిదాకా పార్లమెంటు నడిచే అవకాశం ఎందుకు లేదంటే రాఫెల్ డీల్, పొద్దున్న లేస్తే రాఫెల్ డీల్ తోటే కొట్టుకున్నారు. ప్రజల యొక్క కనీస అంశాలు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకుండా పార్లమెంట్ను సరిగ్గా నడపలేని పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, రానున్న రోజులు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తుంది. ఈరోజు అంతో ఇంతో ప్రాంతీయ పార్టీలే ప్రజల అవసరాల దృష్టి పెట్టి పనిచేస్తున్న నేపథ్యం ఉంది. ఈ దేశ ప్రజల కనీస అవసరాలు, ప్రజల యొక్క కనీస అవసరాలు తీరుస్తూ వారి జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రాంతీయ పార్టీలే పనిచేస్తున్న నేపథ్యంలో అటువైపే వెళ్ళాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన ఆలోచన ఉంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, ఇక్కడెక్కడనో గద్వాల జిల్లాలో ఉన్న గట్టులో ఉన్న పాఠశాలకు అభివృద్ధి నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం విద్యా మిషన్ నుంచి మనం పైసలు తెచ్చుకోవాలి. ఏం అవసరం, అంత అవసరమా? ఈ రాష్ట్రంలో విద్య ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు వదిలిపెట్టాలి. మీరు అంశాలు కొన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. కేంద్రం మధ్య రక్షణ, ఫైనాన్స్, మిగతా అంశాలు వాళ్ళు పెట్టుకోవాలని
వారు స్పష్టమైన విధి విధానాలను కూడా గతంలో కూడా ప్రస్తావిస్తూ వచ్చినారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతదేశానికి ఒక దశ నిర్దేశించే దశగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నిలబడుతుంది. కేసీఆర్ గారే దానికి నాయకత్వం ఇస్తారనే నమ్మకం, విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు వేదికగా మాట్లాడడం అనేది హర్షణీయమైన అంశం. ఎందుకంటే ఇక్కడ అనేక చైతన్యాలకు గడ్డగా నిలబడ్డ ఈ ప్రాంతం నుంచే దేశ రాజకీయాలకు కూడా ఒక మార్గాన్ని నిర్దేశించడం గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. మరి మా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల సమావేశాలు అయిపోయినాయి. రెండవ దశ మండల సమావేశం కూడా దాదాపు 50% పూర్తయినాయి. ఈ లోపట్నే మా ఇంటింటి ప్రచారం కూడా మొదలైంది. మరి ఈ రోజు నుంచి ఇంకా అది పూర్తి స్థాయిలో ఊపందుకొని ప్రతి ప్రాంతంలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఈ వారం రోజుల పాటు మా కార్యక్రమాలు ఉంటాయి. అన్ని నియోజకవర్గాల్లో మా శాసనసభ్యులతో పాటు మా ఇన్ఛార్జీలు కూడా పనిచేస్తున్నారు. మరి ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధించే విధంగా ఇప్పటికే మాకు 2,40,000 దాకా మెజార్టీ రికార్డ్ అయి ఉన్నది శాసనసభ ఎన్నికల్లో. దాన్ని అధిగమించే ప్రయత్నమే ఈ ఎన్నికల్లో చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 3 లక్షలు దాటి మేము మెజార్టీ సాధించే దిశకపోతున్నాం. అందుకే మా సీనన్న కూడా ఇప్పుడు చెప్పిండు, ఇప్పటికే సర్వేలలో పాలమూరులో 58% పైగా మొగ్గు టీఆర్ఎస్ వైపే ఉందని సర్వే రిపోర్ట్స్, లేటెస్ట్ సర్వే అవి. ఆ సర్వే రిపోర్ట్స్ ఇవాళ అన్ని పత్రికల్లో కూడా అవి ప్రచురితమైనవి. ఆ సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి దాన్ని 70% తీసుకుపోవడానికి వారి నాయకత్వంలో అందరం సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.